డిసెంబర్ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ను అసెంబ్లీ సెక్రటరీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 9న ఉదయం 10:30 ఉభయ సభలు భేటీ కానున్నాయి. అదే రోజు మధ్యాహ్నం స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. ఎన్ని రోజులు సభ నిర్వహించాలనే దానిపై బీఏసీలో ప్రధానంగా చర్చించనున్నారు. రైతు భరోసా, చాకలి ఐలమ్మ, మహిళా యూనివర్సిటీ బిల్లు సహా పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. డిసెంబర్ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఈ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతూ అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ఈ నెల 9వ తేదీ ఉదయం 10:30 ఉభయ సభలు సమావేశం కూడా కాబోతున్నాయి. ఈ సమావేశాలు మాత్రం తెలంగాణకు సంబంధించినందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అవుతుంది కాబట్టి సంవత్సర కాలంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మాత్రం సభలో చర్చించాలని చెప్పేసి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భావించినట్టు సమాచారం. ఇప్పటివరకు రాష్ట్రంలో మాత్రం ఉద్యోగులకు సంబంధించిన మాత్రం ఉద్యోగుల భర్తీ చేపడుతున్నాం. అదేవిధంగా అన్ని వర్గాలను ఆదుకునే విధంగా కూడా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో కూడా వర్క్ చేస్తున్నామని చెప్పేసి కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు చెప్తున్న నేపథ్యంలో మాత్రం అసెంబ్లీ సమావేశాలు మాత్రం వేడిగా మాత్రం సంవత్సర కాలంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో మాత్రం బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ రెండు పార్టీలు కూడా ఇప్పటివరకు తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో కూడా చేసింది లేదు. అప్పులు చేసి రాష్ట్రాన్ని మాత్రం పరిపాలిస్తున్నామంటూ కూడా గొప్పలు చెప్పుకుంటుందని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ రెండు పార్టీలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. దాదాపు 11 నెలల కాలంలోనే దాదాపు 85,000 కోట్ల రూపాయలు కూడా అప్పు తీసుకొచ్చి మాత్రం తెలంగాణలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్తుందని చెప్పేసి కూడా ఇప్పటివరకే మీడియా సమావేశాల ద్వారా తెలుపుతున్న నేపథ్యంలో మాత్రం అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టు సమాచారం. దీంతో పాటుగా ధరణి కావచ్చు, ధరణి పేరును కూడా మారుస్తాము, భూమాతగా పెడతామని చెప్పేసి కూడా గతం నుంచి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో మాత్రం ధరణి మాడ్యూల్ చేంజెస్ పైన ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుందనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దీంతో పాటుగా శాసనసభ సమావేశాల్లో మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం వచ్చే అండ్ ఏదైతే రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, దాంతో పాటుగా రాష్ట్రంలో ఇప్పటివరకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన కూడా ఏ విధంగా అడుగులు వేస్తున్నామో వాటన్నిటిపైన కూడా చర్చించాలి. దాదాపు 10 రోజుల పాటు కూడా సమావేశం నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే ప్రభుత్వం భావిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పలు ఆర్డినెన్స్లు తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. దీంతో పాటుగా గ్రామ పంచాయతీలకు సంబంధించినందుకు మాత్రం ఎన్నికలు కూడా తొందరలోనే ఉండే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించిన మాత్రం గ్రామ పంచాయతీల దానిపైన కూడా ఇలాంటి చర్చ జరపబోతున్నారు. రాష్ట్ర ప్రజలను ఆకర్షించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలను శాసనసభ వేదిక నుంచి వెల్లడించబోతుంది. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా ప్రభుత్వాన్ని ఇరకటంలో పెట్టే విధంగా కూడా ఏ విధంగా సమావేశాలు మొత్తం ప్రశ్నించబోతుందనే దానిపైన కూడా స్పష్టత రావాల్సింది. వంశీ, థ్యాంక్ యూ ప్రవీణ్.